రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నా కీర్తించబడుతున్నా మా తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని రక్షించారు, భద్రపరిచారు. అవును తండ్రి, ప్రయాణాల విషయంలో కృప చూపించారు, ప్రయత్నాల్లో తోడై ఉన్నారు. ఏ లోటు లేకుండా, ఏ సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయన ఈ రోజంతను కూడా కాపాడారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క జూలై నెలంతను కూడా మీ కృప చూపించారు. ఈ యొక్క 31st వరకు నాయన మాకే సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి అయ్యా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి భద్రపరిచారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం. మరొకసారి రాత్రి అందు మేము ప్రార్థించుకునే ఈ యొక్క దివ్యమైన అవకాశం దయచేసినందుకు కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వచనములో అయా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మేము ఈ లోకం పైన ఆశ పెట్టుకోవద్దు నాయన. అయా ఈ లోక సంబంధమైన వాటిపైన మేము ఆశ పెట్టుకోవద్దు నాయన. మీ పైన ఆశ పెట్టుకున్నట్లయితే మేము సమస్తాన్ని పొందుకుంటాం తండ్రి. మరి బిడ్డలు ఎవరైతే ఈ లోకం పైన ఆశ పెట్టుకొని రాత్రి అందు దుఃఖిస్తున్నారో, వారికి అది దొరకక వారు అది పొందుకోలేక బాధపడుతున్నారో, బిడ్డలు ఈ రాత్రి అందు మీ పైన అయా వారి కనుదృష్టి నిలుపుతూ ఉండంగా, మీ వైపు వారు చూస్తూ ఉండంగా, వారికి కూడా తండ్రి వాటన్నిటిని దయచేస్తూ వారిని ధన్యులుగాను ఆశీర్వాదకరంగాను మార్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలు ఈ రాత్రి అందు అయా విశ్వాసముతో, నమ్మకంతో నా దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అని అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తము కూడా పేరు పేరున ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాము తండ్రి. కృప చూపించండి నాయన. బిడ్డలు కోరుకున్నది, బిడ్డలు అడిగినది మీ చిత్తంలో వారి జీవితంలో ఈ రాత్రి అందు జరిగిస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు వ్యాధులతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, భయంకరమైన రోగాలు తగ్గవు అన్నటువంటి అయా భయంకరమైన జబ్బులు కలిగి ఉన్నారు. స్వస్థపరచండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఒక్క మాట సెలవిస్తే వారికి స్వస్థత వస్తుంది ప్రభువా. అయా ఆ మాటను వారి ఎడలి రాత్రి అందు పలకమని, స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, చాతబడి శక్తులను యేసు నామములో లయపరచండి తండ్రి. అయా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపులతో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, వారికి ఈ రోజున తండ్రి మీరు ధైర్యాన్ని దయచేయండి. రాత్రిన వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు తండ్రి మరి గర్భఫలం లేక ఉన్నారు తండ్రి. మూయబడిన గర్భాన్ని మీరు ముట్టి ఆ గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికి బిడ్డకు క్షేమాన్ని రాత్రంతను మీరే కలగజేయమని ప్రార్థిస్తున్నాం అయినా. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో, అయ్యా మీరే వారి పక్షాన ఉండి వాదించి వారిని గెలిపించి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వారు ఈ రాత్రి సమయంలో ఒక మంచి న్యూస్ వినే కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో ఆయన వారి వివాహము మీ చిత్తంలో అద్భుతముగా, ఘనముగా జరిగే సహాయము దయచేయండి తండ్రి. ఆయన వివిధ దేశాలు వెళ్తూ ఉన్నారు, వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్లో మీరు సహాయము దయచేయండి తండ్రి. ఎవరు మోసం చేయకుండా, ఎవరు నష్టపరచకుండా కృప చూపించండి నాయన. ప్రభువా, విదేశాల్లో ఉండి చదువుతున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన.
మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేసి రాత్రంతను భద్రత అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి అయ్యా. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా అయా తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా కృప చూపించండి అయా. ఎవరైతే భార్యాభర్తల్లో గొడవలతో ఉన్నారో నాయన, ఆ గొడవలను తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య కూడా నాయన ఆస్తి గురించి గొడవలు అవుతూ ఉండగా వాటిని తీసివేయండి ప్రభువా. అదేవిధంగా నాయన మారు మనసు లేని ప్రతి ఒక్కరికి రాత్రి అందు మీరే మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి సమస్యలు వారికి రాకుండా, ఒంటరిగా ఉంటుండగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేమాన్ని మీరే దయచేయమని, ఆర్థిక కష్టాలు, అప్పులు అయా తీర్చలేని భారాలు, నష్టాలు కలిగి ఉంటున్నారు. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. ప్రతి అప్పు నుంచి విడుదల అనుగ్రహించండి. వారిని తండ్రి అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు అయా. మీరే సహాయము దయచేయండి అయా. భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులందరినీ ఈ రాత్రిన మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీ రక్షణ కాపుదల దయచేయమని అయా. మేము సేద తీరబోతున్న ఈ తరుణంలో మీ రక్షణ, మీ యొక్క దేవదూతల కంచె ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీరే దయచేయండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు పడకుండా, ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు అనేవే లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా, సుఖముగా సేద తీరే కృపాభాగ్యము దయచేయమని అయా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.